ప్రార్థన చేసుకొని మనం ఉపవాస ప్రార్థనను ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు. నమ్మదగినది మా దేవ, గొప్ప దేవ, గొప్ప కార్యములు చేసే మా దేవుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధాన కర్తవైన మా దేవ, నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్న మా దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యం చేసే మా దేవుడవ ప్రభా, ఈ యొక్క దినము నీ సన్నిధిలో మమ్మల్ని సమకూరుస్తున్న మా దేవుడికి నందు స్తోత్రములు. ప్రభా, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. మీ కరుణా కటాక్షము అనుగ్రహించే మా దేవుడికి నందు స్తోత్రములు. ప్రభా, ఈ యొక్క ప్రత్యేకముగా ఈ దినంలో ఉపవాస ప్రార్థన నిమిత్తమై కూడా మీరు మాకు సహాయపడుతున్నందుకు స్తోత్రం తెలియజేస్తుంటున్నాను. ప్రభా, గొప్ప దేవ, ఈ యొక్క సమయంలో మీ యొక్క దాసురాలు ఎస్తేరు మక్కను బట్టి వందనములు. తిరిగి అలాగనే శ్రీనివాస్ అన్న కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రములు. వారి యొక్క కుటుంబం తరపున ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ఉపవాస ప్రార్థన అంతట్లో మీరు సహాయం చేస్తూ రండి. మీ యొక్క దైవ చిత్తంలో ఈ పరిచర్య కూడా కొనసాగించబడే దాని కొరకు సహాయం చేస్తురామని కోరుకుంటున్నాను. దేవ, పాటల సమయము ఆశీర్వాదకరంగా మార్చండి. తిరిగి వాక్యము సమయాన్ని కూడా స్తోత్రములు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి చేరవచ్చినటువంటి మాకు కూడా మీ దైవ చిత్తంలో ఈ పరిచర్య కొనసాగించబడే దాని కొరకు మీరు సహాయం చేస్తురామని కోరుకుంటున్నాం. వాక్యం వెలుగులో మమ్మల్ని సిద్ధపరిచి మీ చిత్తంలో నడిపించబడే దాని కొరకు సహాయం చేస్తురండి నాయన. కనికరించండి, దయ చూపించండి. నీ ప్రజలను కూడా మీరు తీసుకురండి. రావాల్సినటువంటి వారిని కూడా మీరు సిద్ధపరిచి మీరు నడిపించమని కోరుకుంటున్నాను. దయలు మా దేవా, ఈ యొక్క ప్రార్థనా సమయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రార్థించే వారిని కూడా మీరు తోడుకు నడిపించమని కోరుకుంటున్నాను. మా గొప్ప దేవుడవు నాయన, మీ కనికరమే, మీ వాత్సల్యతను బట్టి స్తోత్రములు. పాటలు, వాక్యము, ప్రార్థనా సమయము అన్నిటి విషయంలో కూడా మీ చిత్తానుసారంగా మీరు బలపరచమని కోరుకుంటున్నాను. దేవా, నన్ను కూడా నిలబడుతున్న దాసునుడు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ పూలుగా నింపండి. తిరిగి ఆ విధంగా సార్వత్రిక సంఘాల్లో కూడా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ పరిచర్య కొరకు దేవా, ఈ దినము మీటింగ్ల నిమిత్తమై కూడా సహాయం చేస్తురామని కోరుకుంటున్నాను. ఏ స్థలాల్లోనైతే మీటింగ్లు, ఉపవాస ప్రార్థనలు, కూడికలు జరుగుతున్నాయో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయ చూపించమని కోరుకుంటున్నాను. కరుణించండి నాయన. సమస్తం మీకు సాధ్యమే, అసాధ్యమైందంటే లేదు. మీ నామ మహిమలో ప్రతి అవసరము తీర్చగలిగిన మా దేవుడు గనక దేవా, మీ యొక్క చిత్తానుసారముగా ఆరంభిస్తున్న పరిచర్య ముగించే వరకు సహాయం చేస్తురండి. పాడే పాటలను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని కోరుకుంటున్నాను. పాటల ద్వారా కూడా నేను మహిమలో
దేవుని మహిమార్థముగా గణపరిచి ఆరాధించి మహింపరచినట్లుగా సహాయం చేస్తున్నామని కోరుకుంటూ వందనము తెలియజేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో వస్తుంది ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య పాటల షీట్లో నుండి 8వ పాట పాడుకుంటాము. పాట సంఖ్య 8వ పాట, మనకు జీవమైన రక్షకుడు ప్రభు యేసే అనే పాటను పాడుకుంటాము. నాకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే, నాకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే, దేవుని దీవెనలు పొంద, దేవుని దీవెనలు పొంద యవ్వనులారా యేసుని సన్నిధికి రండి, యవ్వనులారా యేసుని సన్నిధికి రండి. దైవ కుమారుడు పవన క్రీస్తుని జీవము పొందినాడు, దైవ కుమారుడు పవన క్రీస్తుని జీవము పొందినాడు. నాకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే, నాకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే, యేసునంగీకరించెడి వారి, యేసునంగీకరించెడి వారి పేరులు జీవ గ్రంథమునందు రాయబడెను, పేరులు జీవ గ్రంథమునందు రాయబడెను.
నమ్మకమయ్యున్న పవన క్రీస్తుని జీవము పొందినాడు. నమ్మకమయ్యున్న పవన క్రీస్తుని జీవము పొందినాడు. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. దేవుని స్వరూపము గల్గిన దేవుని స్వరూపము గల్గిన యేసు ప్రభు మనుజ రూపంబున జన్మించెను. యేసు ప్రభు మనుజ రూపంబున జన్మించెను. చావును గెలిచిన పవన క్రీస్తుని జీవము పొందినాడు. చావును గెలిచిన పవన క్రీస్తుని జీవము పొందినాడు. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. యేసు రక్తములో కడుగబడిన యేసు రక్తములో కడుగబడిన తెల్లని వస్త్రముల్ ధరించి రండి. తెల్లని వస్త్రముల్ ధరించి రండి. గొప్ప కృపానిధి పవన క్రీస్తుని జీవము పొందినాడు. గొప్ప కృపానిధి పవన క్రీస్తుని జీవము పొందినాడు. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. క్రీస్తు యేసుని యవ్వన జనమ క్రీస్తు యేసుని యవ్వన జనమ ఆయనకు ప్రాణము అర్పించను నిలువుడి. ఆయనకు ప్రాణము అర్పించను నిలువుడి. సత్యరూపియగు పవన క్రీస్తుని జీవము పొందినాడు. సత్యరూపియగు పవన క్రీస్తుని జీవము పొందినాడు. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు అను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెను. అను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెను. సర్వశక్తి గల పవన క్రీస్తుని జీవము పొందినాడు. సర్వశక్తి గల పవన క్రీస్తుని జీవము పొందినాడు.
మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. ప్రభుని పిలుపు పొంది ఉన్న, ప్రభుని పిలుపు పొంది ఉన్న యవ్వనులారా విశ్వసించి విజయము పొందుడే. యవ్వనులారా విశ్వసించి విజయము పొందుడే. శత్రువు నోడించి యేసు నామమున హల్లెలూయా పాట పాడుడి. శత్రువు నోడించి యేసు నామమున హల్లెలూయా పాట పాడుడి. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. పాట సంఖ్య 216 క్రొత్త ప్రతుల్లో నుంచి పాట సంఖ్య 216. పాత ప్రతులైతే 214. పాత ప్రతులైతే 214. అనుదినము మా భారము భరించు దేవుని. అనుదినము మా భారము భరించే దేవుని పాట పాడుకుంటాం. అనుదినము మా భారము భరించే దేవా, అనిశముని మేళ్లతో నింపుచున్నావు. అనిశముని మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశముని మేళ్లతో నింపుచున్నావు. అనిశముని మేళ్లతో నింపుచున్నావు. సన్నుతించు మనుష్యమున ప్రాణమా యేసుని, సన్నుతించు మనుష్యమున ప్రాణమా యేసుని, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. వంటె బరువు దీవెనలు వీపున మోపే. వంటె బరువు దీవెనలు వీపున మోపే. అనుదినము మా భారము భరించే దేవా, అనిశముని మేళ్లతో నింపుచున్నావు. అనిశముని మేళ్లతో నింపుచున్నావు.
నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. భరించే దేవా అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, నీ రక్తము చే మమ్ము విమోచించితివి, నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీదు కృప మహదైశ్వర్యమును బట్టి, నీదు కృప మహదైశ్వర్యమును బట్టి, అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళ సంతృప్తిని నేర్పినావు మాకిల, సర్వవేళ సంతృప్తిని నేర్పినావు మాకిల. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. చివరిగా ఇంకొక పాట పాడుకుంటాం, చివరి పాట. పాట సంఖ్య 191, క్రొత్త ప్రతుల్లో నుండి 191, పాత ప్రతులైతే 189, పాత ప్రతులైతే 189. ఓ అబ్రహాం ఇస్సాకు ఇస్రాయేలు దేవుని పాట మనం పాడుకుంటాం. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఎలోయి అదోనియా త్రియేక దేవా
ప్రభుడవు సృష్టికర్తవు నీవు, ఎలోయి అదోనియ త్రియేక దేవా. ప్రభుడవు సృష్టికర్తవు నీవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు, ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షద్దాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షద్దాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రఫే స్వస్థపరచువాడవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రఫే స్వస్థపరచువాడవు. యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు, యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతి కర్తావు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతి కర్తావు. యెహోవా సిద్ధును మా నీతియు నీవే, యెహోవా సిద్ధును మా నీతియు నీవే. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా రోయి లోక
లోక సంరక్షకుడా గొర్రెలన్నిటికీ నెడబాయవు యెహోవా రోయి లోక సంరక్షకుడా గొర్రెలన్నిటికీ నెడబాయవు వాటిని విడువక నడిపెదవు వాటిని విడువక నడిపెదవు ఓ అబ్రహాం ఇసాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇసాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా షమ్మా ఇచ్చటున్న వడవు జీవింతువు ప్రభు యుగ యుగము యెహోవా షమ్మా ఇచ్చటున్న వడవు జీవింతువు ప్రభు యుగ యుగము సదా మమ్ము నీతోనే నడిచెదవు సదా మమ్ము నీతోనే ఉంచెదవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము అందరము కలిసి చదువుదాం. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రములు. నమ్మదగిన దేవ, ప్రభా, ఈ యొక్క దినము ఉపవాస ప్రార్థన కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినందుకు స్తోత్రములు. మీ సన్నిధిలో మమ్మల్ని మీరు సమకూరుస్తూ వచ్చినారు. పాటల ద్వారా సహాయపడిన మా దేవుడవు. తిరిగి వాక్యాన్ని బట్టి కూడా స్తోత్రములు. వాక్యం సమయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణముగా మీ దైవ చిత్తంలో ప్రభా కొన్ని తలంపులు, కొన్ని మాటలు కుటుంబానికి నీ చేరువచ్చిన మాకు కూడా అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ప్రార్థన సహవాసం, ప్రార్థన సమయాన్ని కూడా దీవించండి. ప్రార్థించే వారిని కూడా మీరు సిద్ధపరచండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు.
రావాల్సిన వారిని కూడా నడిపించండి. దేవా, మీ యొక్క దాసాల యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో సంపూర్ణముగా కుటుంబాన్ని బలపరిచి సిద్ధపరచమని కోరుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ ముందున్న సమయం మీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము చదువుకుంటూ వచ్చిన భాగము 2వ రాజులు 8వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే, ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. సొత్తు యావత్తు, ఆమె సొత్తు అనే పదము మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఈ స్త్రీ ఎవరు అంటే, ఆమె షునేమి పట్టణస్థురాలు, ఘనురాలైనటువంటి స్త్రీ. ఈ యొక్క 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఆమె గురించి వ్రాయబడుతూ వచ్చిన సందర్భం ఇది. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎలీషా కరువు వస్తుందని ఎరిగి ఆమెతో చెప్తూ ఉంటాడు, దేశంలో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, నీవు నీ కుటుంబం వెళ్ళి కరువు లేని ప్రాంతంలో ఉండు, మరలా కరువు తీరిన తర్వాత మరలా రావచ్చు అని చెప్పాడు. ఎలీషా చెప్పిన దాన్ని బట్టి ఆమె ఫిలిష్తీయుల యొక్క దేశంలోనికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నట్లు మనకు ఈ వచనాల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, సొత్తు యావత్తు కూడా రాజు ఆమెకు ఇప్పిస్తూ వచ్చాడు. ఆమె సొత్తు యావత్తు రాజు ఆమెకు ఇప్పిస్తూ వచ్చాడు. ఏంటి ఆమె సొత్తు? ఆమె సొత్తు ఏమిటి అంటే, చూడండి, ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె యొక్క సొత్తు ఏమిటి అంటే, ఎన్నో వచనంలోనంటే 3వ వచనము మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనంలో, అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు నొద్దకు, ఇప్పుడు చెప్పండి, ఏమిటంటాం సొత్తు? ఇల్లు, భూమి. ఇల్లు, భూమి అనేది. తర్వాత ఆమె ఉన్న సొత్తు అంతా కూడా ఆమెను మరలా తిరిగి సంపాదించుకునే దాని కొరకు రాజు నొద్దకు పోయింది. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, సొత్తు అనేటువంటిది మనం చూస్తే, ఆమెకు ఉన్నటువంటి సొత్తు ఇల్లు, తర్వాత భూమి అంటే పొలము, తర్వాత ఆమెకున్న సమస్తము అనేది కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని వాక్యంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో, యోబు గ్రంథంలో 31వ అధ్యాయము, ఈ సొత్తును గురించి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 31:25వ వచనం. నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలాను. అంటే ఇక్కడ కింద వచనంలో చూస్తే, అట్లాగా నేను సంతోషిస్తే నేను దేవుని దృష్టికి వేషధారణ అవుతాను అని చెప్పేసి 27వ వచనంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
అంటే ఇప్పుడు యోబు కూడా ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించట్లేదు. అది అంటే నా సొత్తును బట్టి నేను సంతోషించట్లేదు, నా ఆస్తిని బట్టి నేను సంతోషించట్లేదు అని యోబు పలుకుతున్న మాట. అయితే యోబుకు కూడా ఆస్తి ఉంది, యోబుకు కూడా సొత్తు ఉంది. ఆయనకు కూడా భూములు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఎన్నో విస్తారమైన ఆస్తి, సంపద, సొత్తు ఉంది యోబుకి. కానీ వాటిని బట్టి ఆయన ఏం చేయట్లేదంట, సంతోషించట్లేదు, సంతోషం నేను పడట్లేదు అంటున్నాడు. అయితే మానవుని యొక్క జీవితంలో మనకున్న సొత్తును బట్టి, మనకున్నటువంటి ఆస్తిని బట్టి మనం సంతోషించేవారిగా ఉండక, దేవుని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి అనేదే దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 11వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11 11వ అధ్యాయం లూకాసు వార్త 21వ వచనము 22వ వచనము చదువుదాం. 21, 22 వచనాలు. బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణములను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతన్ని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకుని ఆయుధములనన్నిటినీ అలాగుననే అతని ఆస్తిని ఒక వ్యక్తి బలవంతుడిగా ఉన్న ఒక వ్యక్తి ఆయుధములను బట్టి సొత్తును భద్రంగా ఉంచుకోవచ్చు అంట. కానీ ఇంకొక మాట ఏమన్నాడు, అతనికంటే బలవంతుడు ఎవరైనా ఉంటే సొత్తు కూడా మనము కాపాడుకోలేము. మన సొత్తును మనము కాపాడుకునే దాని కొరకు బలవంతులుగా ఆయుధములను ఆధారపడి కాపాడుకోవచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అయితే మనం బలవంతులు అనుకుంటే మనకంటే బలవంతులు ఉంటారు, వారిని బట్టి మనము ఆ సొత్తును కూడా ఏం చేయలేము, కాపాడుకోలేము, సంపాదించుకోలేము. అర్థమైందా అనేది కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇది లూకాసు వార్త 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 6:30, 6వ అధ్యాయం 30వ వచనం. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. అది సొత్తు ఎత్తుకొని పోయేటువంటి వారు కానీ ఉంటే వారిని కానీ నువ్వు అడగొద్దు అన్నాడు. అంటే వదిలేసేయి. నీ సొత్తు కానీ ఎవరైనా ఎత్తుకుపోతున్నారు అనుకుంటే, నీ సొమ్ము, నీ ఆస్తి ఎవరైనా సరే కుట్రదారులో, లేకపోతే పన్నాగం బండి, లేకపోతే ఏదో అక్రమముగాను అన్యాయముగాను ఎవరైనా ఎత్తుకొని పోయేటట్టు పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రం కూడా వారిని అడగమాకు. వారి అక్రమము, వారి అన్యాయము, వారు చేసేదంతా దేవుడికి చెప్పు అన్నట్లుగా భావము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే వాక్యంలో కీర్తనలకు వచ్చిన తర్వాత ఒక మాట, కీర్తనలు 2వ అధ్యాయంలో, కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. నన్ను అడుగు, నీకు ఇస్తా సొత్తు. ఏమన్నాడంటే, నన్ను అడుగు, నీకు ఇస్తా సొత్తును. నీకు ఏది కావాలో, నీ పొలమా, లేకపోతే నీ ఇల్లా, లేకపోతే నీకున్నటువంటి సమస్తం ఏదైనప్పటికీ కూడా నీ సొత్తు పోతుంది అనుకున్నప్పుడు, నీ సొత్తును తీసుకుపోతున్నారు అనుకున్నప్పుడు, నీ సొత్తు అంతా కూడా నష్టపోతుంది అనుకున్నప్పుడు నన్ను అడుగు, నేను నీకు ఇస్తా అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఘనురాలైనటువంటి స్త్రీ, ఆమె
సొత్తు మరలా సంపాదించుకుంటూ వచ్చింది. ఆమెకు కూడా భర్త ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, భర్త కూడా ఉన్నాడు. కుటుంబం ఎంతో విలువైన కుటుంబముగా మనకి ఈ యొక్క రాయబడుతుంది ఈ కుటుంబం గురించి. దేవుని వాక్యములో ఆమెకు ఒక చింత అనేది, ఒక బాధ, ఒక వ్యాకులం అనేది ఆమెలో ఉంది. ఎవరిలో చెప్పండి, ఎవరిలో? గనురాలైనటువంటి స్త్రీ. ఈమెలో ఒక వ్యాకులం, దుఃఖం ఉంది, దుఃఖము పరిస్థితి ఉంది. చూడండి, రాయబడుతుంది రాజులు 2వ గ్రంథము 2వ రాజులు 4వ అధ్యాయము 27వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఈ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ. ఎలీషా చెప్తున్నాడు గెహాజీతో, గెహాజీ ఆమెను తోలివేయి మాకు, ఆమె బహు వ్యాకులముగా ఉంది, అంటే దుఃఖంలో ఉంది. అది ఇప్పుడు ఇక్కడ రాయబడుతుంది, జ్ఞాపకం చేసుకుంటే, గనురాలైనటువంటి స్త్రీ అంట, ఆమెకు దుఃఖం ఉంది, వ్యాకులంలో ఉంది. ఎలీషా అంటున్నాడు, గెహాజీ ఆమె బాధపడుతుంది, ఆమెలో ఒక బాధ ఉంది, ఆమెలో ఒక దుఃఖం ఉంది, ఆమె వ్యాకుల పడుతుంది, ఆమెను పంపించు మాకు. ఆమె దుఃఖం ఎందుకు తెలుసుకుందాం, ఆమె వ్యాకులం ఎందుకు తెలుసుకుందాం, ఆమె బాధ ఎందుకు తెలుసుకుందాం. అది గమనించండి. ఎందుకు ఈమె వ్యాకుల పడుతుంది అంటే, ఇక్కడ బిడ్డ విషయమే జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎలీషా ద్వారా, అనగా ఎలీషా చెప్తూ వచ్చాడు, అమ్మ నీకు కొదవ ఉంది కాబట్టి నీకు ఇప్పుడు సంతానం లేరు కదా, బిడ్డలు లేరు కదా, మీదటికి ఒక కుమారుడు నీకు పుడతాడు అని చెప్పినప్పుడు, అట్లానే ఎలీషా చెప్పిన ప్రకారముగా ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన కుమారుడు తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఏమైందంటే జబ్బు చేసి చనిపోయినాడు. ఇప్పుడు ఆ చనిపోయిన కారణాన్ని బట్టి ఆమె వ్యాకుల పడుతుందంట. బిడ్డ చచ్చిపోయినందుకు వ్యాకుల పడుతుంది, ఏడుస్తుంది. అది ఎంతో రోదనతో ఉంది, బిడ్డ చచ్చిపోయిన కారణాన్ని బట్టి రోధిస్తూ ఉంది, వ్యాకుల పడుతుంది. ఆ బాధను ఆమె అంతరికి ఆమె చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఆమె అంతరికి ఆమె దిగమంగుకుంటూ ఏడుస్తూ రోధిస్తూ దుఃఖముతో బాధలో ఉన్నటువంటి స్త్రీ. అయితే ఈ సంగతి ఎలీషాకు కూడా తెలియలా. ఎలీషాకు తెలిసిన తర్వాత ఆమె యొక్క బాధను, ఆమె వ్యాకులాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి బిడ్డను బ్రతికించే దాని కొరకు ఎలీషా సిద్ధపడుతూ వచ్చాడు. ఇక్కడ ఏమికి కూడా వ్యాకులం అనేది, దుఃఖం అనేది ఉంది. గనురాలైన స్త్రీకి కూడా ఉంది దుఃఖం. తర్వాత కొంతమంది గురించి అంటే బైబిల్లో యోబుకు కూడా ఉంది. చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయము. వ్యాకులం అనేది యోబుకు కూడా ఉంది, దుఃఖం అనేది. యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 10 1వ వచనము చదువుకుంటాం. 1వ వచనం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికేదను. చాలు, నాకు కూడా మనోవ్యాకులం ఉంది, నాకు కూడా దుఃఖం ఉంది. యోబు అంటున్నాడు, నా పరిస్థితిని బట్టి చూస్తే, నా కుటుంబం బట్టి చూస్తే, నా సమస్యలు బట్టి చూస్తే, అర్థమైందా, నేను సమస్తాన్ని కోల్పోయా కదా, పిల్లలను కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, ఇళ్ళు కోల్పోయినాను, పొలాలు స్థలాలు, తర్వాత ఉన్నటువంటి గొర్రెలు మందలు పశువులు అన్నీ కోల్పోయినాను, నాకంటూ ఇప్పుడు ఏమీ లేదు. నాకు కూడా ప్రాణం ఏమైందంట, బ్రతుకు మీద ఏమొచ్చింది, విసుకొచ్చింది. నాకు కూడా బ్రతుకు మీద విసుకొచ్చింది, నాకు కూడా మనోదుఖం ఉంది, వ్యాకులం ఉంది, నేను కూడా ఏం చేయగలను అని యోబు కూడా చెప్పుకుంటున్నాడు. గనురాలైన స్త్రీకి ఏమో ఉన్న వ్యాకులం ఏంటంటే, బిడ్డ చనిపోయినందుకు దుఃఖంలో ఉంది. యోబు యొక్క వ్యాకులం ఏంటంటే,
యోబు యొక్క పరిస్థితి సమస్తాన్ని కోల్పోయినాడు కాబట్టి ఆ కోల్పోయిన దాన్ని బట్టి ప్రాణము అనగా బ్రతుకు మీద విసుకొచ్చేసి ఆయనకు కూడా దుఃఖం వస్తుంది. తర్వాత యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము చదువుకుంటాం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చిను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరం అన్నీ నేను మెల్లగా. హిజ్కియా కూడా దుఃఖం ఉంది ఆయనకు కూడా. ఇక్కడ హిజ్కియా గురించి రాయబడుతుంది ఈ అధ్యాయం. హిజ్కియా కూడా మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు, హిజ్కియా కూడా దుఃఖములో వ్యాకులములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన కూడా ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగా ఆయన రోగము నుంచి, ఆయన మరణకరమైన జీవితం నుంచి విమోచించబడి విడిపించబడి 15 సంవత్సరాల ఆయుష్ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ వచనాల్లో. ఇప్పుడు హిజ్కియాకు దేని మీద వ్యాకులం ఉందంటే ఆయన యొక్క మరణకరమైన స్థితులు, రోగమును బట్టి, వ్యాధిని బట్టి, చనిపోతావు అనే పరిస్థితిని బట్టి, దాన్ని బట్టి ఆయన కూడా ఏం చేసినాడు, వ్యాకుల పడ్డాడు, ఏడ్చినాడు, కన్నీరు గాల్చినాడు, దుఃఖపడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి వ్యాకులము, దుఃఖము అనేటువంటిది అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా. అయితే ఏం చేయాలా? వీటి పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తే ఏం చేయాలా? భక్తులు ఏం చేసినారు? వాళ్ళు ఏం చేసినారు? ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు మళ్ళీ తిరిగి సంపాదించుకునే కొరకు వారు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో బ్రతికి ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. దేవుడే సహాయం చేయాలని చెప్పేసి అనుకున్నారు. అట్లా వాళ్ళ వ్యాకులాలు, వారి యొక్క జీవితంలో ఉన్న దుఃఖాలు పోగొట్టుకుంటూ వచ్చారు. అయితే ఒక ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసే తలంపు ఏంటంటే, గనురాలైనటువంటి స్త్రీ ఆమె సొత్తు మరలా తీసుకొచ్చుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మరలా ఆమె సొత్తును సంపాదించుకున్నది, పోగొట్టుకున్న సొత్తు, ఆమె ఇళ్ళు కానీ, ఆమెకున్న ఇళ్ళు కానీ, లేదా ఆమెకున్న పొలం పంట కానీ, ఇవన్నీ కూడా అన్ని సమస్తమును మరలా తిరిగి సంపాదించుకుంది. 7 సంవత్సరాల యొక్క ఫలమంతా సంపాదించుకుంది. దేవుని వాక్యంలో దేవుడు వలన సొత్తును మరలా తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? కారణం ఏంటి? ఆమె జీవితంలో ఒక 5 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆమె తిరిగి మరలా సంపాదించుకుందంటే, సొత్తు పోగొట్టుకున్న సొత్తు మరలా సంపాదించుకుందంటే ఆమె ఏం జీవితం కలిగి ఉన్నదో, ఏం లక్షణాలు కలిగి ఉన్నదో అలాంటి విషయంలో మనం కూడా కలిగి ఉంటే తిరిగి పోయిన దాన్ని మరలా సంపాదించుకోవచ్చు. ఆమెకు కూడా ఉంది, గనురాలైన స్త్రీకి కూడా వ్యాకులం ఉంది, దుఃఖం ఉంది. అక్కడ భర్త గురించి రాయాల. భర్త బాధపడినట్లుగా, భర్త ఏడుస్తున్నట్లుగా మనకే రాయబడలేదు. కానీ ఏమే దుఃఖంలో ఉన్నట్లుగా, ఏమే వ్యాకులంలో ఉన్నట్టుగా ఎలీషానే గమనించినాడు. అంటే ఆమె సొత్తును సంపాదించుకుందంటే, దేవుని వలన మళ్ళా తిరిగి సంపాదించుకుందంటే ఏమి జీవితమో చూద్దాం. 5 విషయాలు క్లుప్తంగా మీకు ఒక 15 నిమిషాల్లో ముగిస్తాం. చూడండి, మొదటిది రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము చదువుకుంటాం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైను సైనాధిపతితోనైను నిన్ను గూర్చి నిన్ను మాట్లాడవలని కోరుచున్నావని అడిగినవని గెహాజీకి ఆజ్ఞ ఇవ్వగా, వాడు ఆ ప్రకారము ఆమెతో నేను, అందుకు ఆమె, నేను నా స్వజనులతో కాపురం ఉన్నాను. ఇక్కడ మొదటి తలంపు శ్రద్ధాభక్తులు. ఆమెలో మనం ఏం చూస్తున్నామంటే దైవీకమైనటువంటి భక్తి ఉన్నది అనేది చూస్తున్నాం. దైవీకమైనటువంటి భక్తితో కూడిన జీవితం, ఆమెలో ఒక భక్తి కూడా ఉన్నది. గనురాలైనటువంటి స్త్రీలో భక్తితో కూడిన జీవితం ఉంది, భక్తి మీద శ్రద్ధ ఉంచిన జీవితం ఉంది. వాస్తవమే, ఆమె భక్తి శ్రద్ధలే
ఆమె యొక్క సొత్తును మరలా ఇప్పించింది. ఆమెకున్న భక్తి శ్రద్ధే ఆమె సొత్తును మరలా పొందింది. అర్థమైందా? భక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె ఇంటి వారికి కనపరిచింది భక్తి, కుటుంబానికి కనపరిచింది భక్తి. తిరిగి వస్తున్న దైవజనులకు కావచ్చు, తన ఇంటికి వస్తున్న పరిశుద్ధులు విశ్వాసులు కావచ్చు, ఇలాంటి వారు కూడా ఆమె భక్తిని కనపరిచింది. ఈ భక్తిని కనపరిచిన దాన్ని బట్టి కరువు కాలంలో కూడా 7 సంవత్సరాలు కరువు కాలంలో కూడా ఆమె ఏదైతే విడిచిపెట్టేసిందో, ఇల్లు కానీ పొలము కానీ భూమి కానీ పంట కానీ సమస్తాన్ని మరలా తిరిగి పొందిందంటే ఆమెకున్న భక్తే. ఆ భక్తి విధానం అనేది కలిగి ఉంటాం. కాబట్టి మొట్టమొదటిదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఘనురాలైనటువంటి స్త్రీ భక్తితో కూడిన జీవితం, భక్తిలో శ్రద్ధ ఉన్నది. భక్తిలో ఆమెకేముంది? శ్రద్ధ ఉంది. మనము కూడా అలాంటి వారు ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నామంటే కాదు, పైకి భక్తి గలవారమై ఉండి శక్తి లేనటువంటి వారంగా కాదు. మనలో శక్తితో కూడిన భక్తి ఉండాలి, శక్తి లేని భక్తి ఉండకూడదు. అర్థమైందా? శక్తితో కూడిన భక్తి. ఆ శక్తితో కూడిన భక్తి మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము పోయిన దాన్ని మరలా పొందవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మన భక్తే మనకు సంపాదించి పెట్టించి. యోబు పోగొట్టుకున్నాడు కదా, పోగొట్టుకున్న తర్వాత యోబు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏమని చెప్పి రాబడిందంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనే మాట. యోబు యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి దుఃఖములతో, బాధతో, శ్రమతో కోల్పోయి కృంగిపోయి ఏడుపులో రోదనతో మరి విసుగు, బ్రతుకు మీద విసుకొచ్చిన పరిస్థితుల్లో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతూ వచ్చారు. అంటే వాస్తవమే, మనకున్న పరిస్థితులన్నింటిలో కూడా మనం చేస్తున్న భక్తి మనకేమి ఇవ్వాలా? ధైర్యాన్ని ఇవ్వాలా, ధైర్యాన్ని ఇవ్వాలి. మనుషుల ద్వారా మనం ధైర్యం పరచబడలేము. వ్యక్తుల ద్వారా కానీ, భార్య భర్త పిల్లలు కుటుంబాల ద్వారా మనకు ధైర్యం రాదు. మన భక్తే మనకేమిచ్చింది? ధైర్యాన్ని ఇవ్వాలి. అది కాబట్టి గుర్తుపెట్టుకో. మొదటిది ఆమెలో ఏముందంటే చెప్పండి, భక్తి, శ్రద్ధతో కూడిన భక్తి ఉంది. ఇది మొదటిది. రెండవది చూడండి, రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము చదువుకుంటాం. 2వ వచనం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారి తోడుకొని ఫిలిష్తీయుల దేశములకు పోయి 7 సంవత్సరములు అక్కడ నివాసము. చాలు. ఇక్కడ 2వ తలంపు మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దైవజనుని మాట చొప్పున చేసింది. ఘనురాలైనటువంటి స్త్రీ దైవజనుడు ఎలీషా మాట చొప్పున చేసిందంట. అంటే ఎలీషా ఏం చెప్పినాడు? అమ్మ, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది దేశంలో, ఈ దేశాన్ని విడిచిపెట్టి నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉండు, ప్రస్తుతానికి కరువు పోయిందాకా అని ఎలీషా చెప్పినాడు. ఎలీషా చెప్పిన ప్రకారంగా ఏమే 7 సంవత్సరాలు ఫిలిష్తీయుల యొక్క దేశంలో ఉంది, మరలా వచ్చింది ఆమె. అంటే ఇప్పుడు 2వ మాట మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దైవజనుడు చెప్పిన మాట విందామె. ఒకవేళ ఎలీషా మాట చొప్పున కానీ ఆమె ఫిలిష్తీయుల యొక్క దేశానికి పోకుండా ఉంటే, అక్కడే ఉంటే ఏం జరిగేదో కూడా తెలియదు. అదే ఏమై ఉండేదో కూడా తెలియదు. ఆమె ఎలీషా మాట చొప్పున ఆమె వెళ్ళిపోయింది, అంతే కుటుంబం. గమనించండి. అట్లాగనే దైవజనుడి యొక్క మాట వినటం అంటే దేవుని మాటగా వినాలి మనం. అది చెప్పేది, దేవుడే మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాట మనం వినేవారిగా ఉండి ఆ మాట చొప్పున మనం నడుచుకుంటూ ఉండాలి. ఉదాహరణకి 1 రాజుల గ్రంథంలో కూడా 17వ అధ్యాయంలో కూడా ఒక విధురాలు ఉంది, సారెపాతు ఎదురా. ఆమె ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి కూడా
ఏం చేయాలో దిక్కుదోసన పరిస్థితిలో ఏడుస్తూ బాధతో ఒకే ఒక కుమారుని పెట్టుకొని తినటానికి కూడా లేకపోయి కరువులో ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచన చేసుకొని ఆమె కుమారుడు ఇద్దరు చనిపోదాం అనుకునే పరిస్థితిలో కూడా ఆమె ఏం చేసిందంటే ఎలీషా మాట చొప్పున చేసింది. మొదటి అప్పం నాకు ఇవ్వు అని చెప్పాడు. ఆమె ఎలీషా చెప్పినట్లుగా మొదటి అప్పం చేసి ఎలీషా చేతిలో పెట్టింది. ఎలీషా తిని ఆ కుటుంబాన్ని దీవించాడు. ఎలీషా చెప్పిన మాట చొప్పున చేసిన కారణాన్ని బట్టి ఆమె ఇంట్లో ఏం దొరికింది? సమృద్ధి దొరికింది. అర్థమైందా? అట్లనే దేవుని మాట చొప్పున మనం కానీ జీవించగలిగితే నీకున్న పరిస్థితి ఏదైనా కానీ పోగొట్టుకున్నావా తిరిగి సంపాదించుకోవచ్చు. లేకపోతే నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా తిరిగి దేవుడు సమకూరుస్తాడు. అప్పులు పాలైపోయానవా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుని మాట చొప్పున మనం జీవించాలి. అది యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది. యేసుప్రభు తల్లి వచ్చింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నాతో నీకేం పని అమ్మా? పరిచారకుల దగ్గర పోయింది. ఆయన చెప్పింది చేయండి అని చెప్పింది. వారు యేసుప్రభు దగ్గరకు వచ్చినారు. ఏం చేయమంటావు అని అడిగినారు. యేసుప్రభు ఏం చెప్పాడు? రాతి బాణలు శుభ్రం చేసి నీళ్లు నింపండి అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా వారు రాతి బాణలు నీళ్లు నింపినారు. ఆ నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షారసంగా చేయబడింది. అద్భుతం జరగలేదు అక్కడ. ఆయన చెప్పినట్లుగా చేస్తే అద్భుతం జరిగింది. అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి ఆయన చెప్పినట్టు చేస్తే. ఏం పోగొట్టుకున్న దాన్ని తప్పక మనం పొందొచ్చు ఆయన చెప్పింది చేస్తే. కాబట్టి రెండవది, ఘనురాలైన స్త్రీ ఎలీషా చెప్పినట్టు చేసింది. దైవజనుడు చెప్పినట్లు చేస్తూ వచ్చింది. కాబట్టి అలాగనే ఇది రెండవ తలంపుగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజులు 8వ అధ్యాయం. 2వ రాజులు 8వ అధ్యాయము చూడండి 5వ వచనం. 2వ రాజులు 8వ అధ్యాయము 5వ వచనం. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా, ఎలీషా బ్రతికిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయుచు వచ్చెను. అంతటా గెహాజీ, నా ఏలినవాడా అయిన రాజా, ఆ స్త్రీ ఇదే. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డ వీడే అని చెప్పగా. మూడవ మాట ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ యొక్క ఘనురాలైనటువంటి స్త్రీ రాజుతో మనవి చేయవచ్చెను. రాజుతో మనవి చేస్తూ వచ్చిందండి. అంటే ప్రార్థన అడుగుతుంది రాజు దగ్గర పోయి, అయ్యా చూడు, నేను ఇలాగ కలిగి ఉన్నటువంటి దానిను, నాకు ఇదిగో పొలం ఉంది, నాకు స్థలం ఉంది, ఇలాగ నా ఇల్లు ఉంది, ఇట్లా నేను పోయి వచ్చాను, నాకు ఇప్పించు అని మనవి చేస్తున్నప్పుడు రాజు అంట ఒక అధిపతి నియమించినాడంట. అంటే ఇప్పుడు ప్రార్థన. మూడవదిగా ఏం జ్ఞాపకం చేస్తున్నంటే, ఆమె జీవితంలో ఏ జీవితం కలిగి ఉందంటే, సొత్తును సంపాదించుకునే దాని కొరకు, ఇల్లు కానీ భూఫలము కానీ భూమి కానీ స్థలము కానీ సంపాదించుకునే దాని కొరకు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది, మనవి చేసింది. రాజు దగ్గరకు వచ్చి ఏం చేసింది? మనవి చేస్తూ వచ్చింది. అట్లనే తిరిగి మరలా పొందుతూ వచ్చింది. ప్రార్థన ద్వారా పొందింది ఆమె మరలా. ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుంటే, యోబు జీవితంలో కూడా పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రార్థన ద్వారానే సంపాదించుకున్నాడు. దేవుడు చెప్పలేదా స్నేహితులతో? ఏమని చెప్పినాడు? నా యోబు, నా భక్తులైన యోబు, లేకపోతే నా సావుకుడైన యోబు యుక్తముగా ప్రార్థన చేసినాడు, యుక్తముగా పలికినాడు, స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడు. కాబట్టి ఆ ప్రార్థన ఫలితాన్ని బట్టి 2 ఆశీర్వాదం అని చెప్పి దేవుడు చెప్పాడు. 2 ఆశీర్వాదం సంపాదించుకున్నాడు యోబు కూడా. పోయినవన్నీ మళ్ళా సంపాదించుకున్నాడు యోబు. ఎట్లా సంపాదించుకున్నాడంటే ప్రార్థనే. మన జీవితంలో కూడా ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. అందుకే వాక్యంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, దావీదు కూడా జ్ఞాపకం చేసుకుంటే, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో దావీదు కూడా అమాలేకీయులు వారు వచ్చిన దాన్ని బట్టి సొత్తు మొత్తం తీసుకున్నారు. పిల్లలని, పశువులను, తర్వాత భార్యలను, సమస్తం అన్ని కొల్లగొట్టుకొని తీసుకొని పోతే దావీదు ఏం చేసినాడు?
ఆయన ఏఫోదుని తెప్పించుకొని ఆయన ఏఫోదు ముందు పెట్టుకొని ఆయన దేవుని దగ్గర విచారం చేసినాడు. అయ్యా మరి ఏంటి, నా సొత్తు అంతా పోయింది, నా పిల్లలు కానీ నాకున్న సమస్తాన్ని కోల్పోయినాను, నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అంటాడు. పో యుద్ధం చేయి, నువ్వు సంపాదించు, మరలా నీ చేతికి వాళ్ళని అప్పగిస్తానని చెప్పేసి దావీదుతో దేవుడు చెప్పినప్పుడు దావీదు వెళ్ళాడు, మళ్ళా యుద్ధం చేసినాడు, మొత్తం సమస్తాన్ని తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే మనకు మరలా తిరిగి ఇప్పించేది. ఆ ప్రార్థన జీవితం మరలా మనల్ని సమకూర్చుకునే దాని కొరకు సహాయం చేసింది. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము, మనకి ఏ సహాయం దొరకదు. అది కాబట్టి మూడవదిగా గనురాలనే స్త్రీలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే ప్రార్థన. నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం, రెండవ రాజులు 4వ అధ్యాయం 30వ వచనం, 4వ అధ్యాయము 30వ వచనం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. నాలుగవది, గనురాలైనటువంటి ఈ స్త్రీ నేను నిన్ను విడవను, ఎవరిని విడిచిపెట్టను అంటుందంటే ఎలీషాని. నేను నిన్ను విడవనయ్యా, నేను విడిచిపెట్టను, నువ్వు నాకు బిడ్డ ఆ దేవుని ద్వారా నాకు బిడ్డను ప్రసాదించావు, నీ వాక్కును బట్టి, నీవు చెప్పిన మాటను బట్టి మీదటికి నాకు బిడ్డ కలుగుతూ వచ్చాడు, అట్లానే బిడ్డ నాకు కలిగినాడు, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిన బిడ్డ విషయమై నేనేం చేయాలా అని చెప్పేసి ఆమె వ్యాకులముతో బాధతో రోధిస్తున్నప్పుడు అప్పుడు ఎలీషా ఆ బిడ్డను బాగు చేసే విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు, నేను నిన్ను విడవను, దేవుని జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. గమనించండి, నాలుగవదిగా ఆమె ఎలీషాని కానీ గెహాజీని కానీ దేవుని ప్రజలను విడిచిపెట్టకుండా వెంబడించింది. అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నాను, నాలుగోది అంటే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అది దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఏ పరిస్థితి వచ్చినా కూడా, కష్టం రావచ్చు, బాధ రావచ్చు, శ్రమ రావచ్చు, కోల్పోవచ్చు, సమస్తాన్ని కోల్పోవచ్చు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చాలామంది ఈ పరిస్థితుల్లోనే కోల్పోయినప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, ఇలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా దేవునికి దూరం అవుతారు, దేవుని విడిచిపెట్టేవారు ఉంటారు. ఇప్పుడు ఏమంటుంది, నేను నిన్ను విడవను అంటుంది ఎలీషాతో. ఎలీషా యొక్క అనుభవం కూడా మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏలియా ఎలీషాతో అన్నాడు, నేను ఆరోహణమే వెళ్ళాలి, సమయం గడువు వచ్చింది, నేను వెళ్తున్నాను, నేను గిల్గాల్కి వెళ్తాను, బేతేలికి వెళ్తాను, ఇలాగ కొన్ని స్థలాలకు నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తున్నాను అన్నప్పుడు ఎలీషా కూడా అంటాడు ఏలియాతో, ఏమంటాడు తెలుసా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడవను అంటూ ఉంటాడు. 4 సందర్భాల్లో ఆ మాట చెప్పినాడు ఎలీషా. నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడికి వస్తా, నేను నిన్ను విడిచిపెట్టను ఏదైనప్పటికీ కూడా, ఎందుకంటే నువ్వు నా గురువు, నేను నీ శిష్యుడును, కాబట్టి గురువు ఉన్నంతకాలం నీతో పాటే ఉంటాను నేను. నువ్వు ఎన్ని దినాలు ఉంటే, ఎన్ని నెలలు ఉంటే, ఎన్ని రోజులు ఉంటే నేను నీతో పాటు వస్తాను, నువ్వు ఆడిపోతే నేను అక్కడికి వస్తా, నేను విడిచిపెట్ట నిన్ను అని చెప్పేసి ఎలీషా కూడా ఏలియాని వెంబడించినటువంటి వాడు. అందుకే ఆ అనుభవం తెలిసి ఎలీషా కూడా అనుభవం తెలుసు. అది గుర్తుపెట్టుకో, మనము దేవుని వెంబడించాలి. సంఘము, ప్రజలను, ప్రార్థన, ఆరాధన, విశ్వాసం, నమ్మకం, ఇలాంటివన్నీ మనం విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉండాలి. పరిస్థితులను బట్టి కాదు, కానీ ఏదైనప్పటికీ కూడా అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒకసారి నమ్మాము, నుయ్యో గుయ్యో, భారమో ఆరమో, కష్టమో నష్టమో, రోగమో వ్యాధో, బాధలో, కష్టాలు ఏదైనప్పటికీ కూడా దాంట్లోనే కొనసాగుతూ ఉండాలి. ఒక మాట, దేవుని నమ్మినంత మాత్రాన శ్రమలు రావు అనుకో మాకు.
దేవుని నమ్మినంత మాత్రాన కష్టాలు పోతాయి, శ్రమలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, మనకు కుటుంబంలో సమృద్ధి వచ్చింది అని ఇట్లా అనుకోవద్దు. ఎప్పుడు మనకు రెండు విధాలుగా ఉంటుంది. నీ జీవితాన్ని బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యొక్క ఆరాధన బట్టి, నువ్వు దేవుని విడిచిపెట్టకుండా వెంబడించే జీవితాన్ని బట్టి నీకు సహాయం చేస్తాడు దేవుడు. అంతేగాని ప్రార్థన చేయకోకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గరికి రాకుండా, మందిరానికి రాకుండా, నువ్వు ఇంట్లోనే ఉండి నాకు సహాయం చేయాలి దేవుడు, నాకు సమృద్ధి లేదు, నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, నాకు రోగం వస్తుంది, నాకు వ్యాధులు వస్తున్నాయి, నా పరిస్థితులన్నీ ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉండి, ఇళ్ళ దగ్గరే ఉండి మనం దేవుని సన్నిధిని పోగొట్టుకొని దేవుని విడిచిపెట్టి మనం ఇట్లా పలికినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన మనకు సహాయం దొరకవు. గుర్తుపెట్టుకో. కాబట్టి నాలుగవది, ఘనురాలైన స్త్రీ దేవుని ప్రజలను ఏం చేసింది? వెంబడించింది. బిడ్డ చనిపోయిన పరిస్థితి అది అక్కడ రాయబడుతుంది. అది బిడ్డ చనిపోయిన పరిస్థితిలో కూడా ఏం చేసిందంట? వెంబడించింది. అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను. మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఘనురాలైన స్త్రీ. మనమైతే ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. దేవుని విడిచిపెడతాం, మందిరాన్ని విడిచిపెడతాం, అన్నీ విడిచిపెట్టేస్తాం, భక్తిని కూడా విడిచిపెడతాం అవసరమైతే. అలాంటి స్త్రీ కాదు ఏమే అది. కాబట్టి గుర్తుపెట్టుకో. ఇది నాలుగవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. చివరి ఐదవదిగా చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయము 9-10 వచనాలు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేయుచూ వచ్చినని చెప్పాను. గమనించండి, ఇక్కడ మంచి సమర్పణ కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందంట? సమర్పణ. మన ఇంటికి వస్తున్నటువంటి దైవజనులు వాళ్ళు వస్తూ పోతున్నారు, వాళ్ళు భక్తి కలిగిన దైవజనులు వాళ్ళు. అందుకే వాళ్ళ కోసం మన ఇంటి మీద ఒక గోడ మీద ఒక గది కట్టిద్దామయ్యా అని భర్తతో చెప్పిందంట. భర్తతో చెప్పినప్పుడు భర్త కూడా అభ్యంతరం పెట్టల, ఆటంకం పెట్టల, చేయొద్దు, కట్టొద్దు, నీకెందుకు అని చెప్పాల. భర్త కూడా, అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం. అదేంది? ఇప్పుడు భర్తను ఒప్పించుకుంది. ఆమె సొంత నిర్ణయాలు చేయాల. గుర్తుపెట్టుకోండి మాట. ఆమె అంతటికి ఆమె సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులతో చేయాల. భర్త దగ్గరకు పోయి భర్తను ఒప్పించుకొని గది కట్టించింది. భర్త కూడా ఉన్నాడు. భర్త గురించి మనకు అంత వివరణ రాయాల. ఆమె గురించి ఎక్కువ వివరణ ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు భర్త గురించి వివరణ రాయాల. భర్తతో కూడా చెప్పి ఒప్పించుకొని ఆమె ఏం చేసిందంటే గది కట్టించిందంట. అంటే సమర్పణ కలిగినటువంటి బిడ్డ. ఆమె కూడా, ఆ కుటుంబం కూడా ఆస్తి కలిగినటువంటి వారే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకున్న ఆస్తి ఏందో తెలుసా? చూడండి, వాక్యంలో రాయబడుతుంది. మనం ఇందాక చూసినాం, ఇల్లు, భూమి అని చెప్పి చూసినాం. ఇది 8వ అధ్యాయంలో. ఇక్కడ రాయబడుతుంది చూడండి ఒక మాట. 4వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం చూడండి. 18వ వచనంలో, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయినే అని తన తండ్రితో చెప్పాను. ఇక్కడ కోత కోయి వారి యొద్దనున్న అంటే పొలంలో కోత కోయటము అంటే వీళ్ళు పంట కలిగినటువంటి వారు, భూస్వామి అని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళకి పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో పంట కూడా కోసే విషయంలో పనివాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ కింద. ఆ మాట కూడా మనం గమనిస్తే చూడండి, ఆ మాట 22వ వచనము చూద్దాం. ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము,
నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదినని తన పెనిమిటితో ఆమె పన్నివాడిని పంపించు, గాడిదని పంపించు అని చెప్పింది. గనురాలైన స్త్రీ భర్తతో చెప్తుంది అనమాట. అంటే బిడ్డ చావు బతుకులో ఉన్న దాన్ని బట్టేసి ఇప్పుడు భర్తతో చెప్తుంది, అయ్యా నేను దైవజనుడి దగ్గర పోయి వస్తాను, నాతో పాటు ఒక పన్నివాడిని పంపించు, నాతో పాటు ఒక గాడిదని పంపించు. అంటే ఇప్పుడు గాడిదలు ఉన్నాయి, వీళ్ళకి గాడిదలు ఉన్నాయి, పనులు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, తర్వాత చూస్తే ఇంకా ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు ఆస్తి కలిగిన వాళ్ళే. తర్వాత మరి ఒక గది కట్టిద్దాము అని చెప్పేసి అన్నదంటే గది కట్టించడానికి వాళ్ళ దగ్గర ద్రవ్యము డబ్బు కూడా ఉందగా. వాళ్ళేం పేదవాళ్ళేం కాదు, ఈ గనురాలైన స్త్రీ పేదదేం కాదు, ఆమె కూడా ఉంది సమస్తము. ఆమెకు ఉండవలసినవన్నీ కూడా స్థలము, పొలము, ఇళ్ళు, తర్వాత పనివాళ్ళు, తర్వాత గాడిదలు, పశుమందలు, ఇలాగ ఇవి కూడా ఉన్నాయి ఆమెకి. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేసిందంటే ఆమె కూడా ఒక గది కట్టించే విషయంలో కూడా ఆమె ముందుకు వచ్చింది సమర్పణతో. ఆ గది కట్టించి ఆ గదిలో కూడా వస్తువులు పెట్టించింది. ఇప్పుడు ఏ వస్తువులు పెట్టించిందంట చెప్పండి? ఒకటి మంచం పెట్టించింది, బల్ల పెట్టించింది, దీపపీఠం పెట్టించింది, తర్వాత ఇంకేం పెట్టించింది? దీప స్తంభం. ఇలాంటివన్నీ కూడా గదిలో ఏర్పాటు చేస్తూ వచ్చిందంట. అర్థమైందా? అంటే ఈ వస్తువులు కూడా కొనడానికి డబ్బులు ఉండాలిగా. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఆమెకు కూడా, ఆమె కుటుంబం కూడా సమృద్ధి ఉంది. ఆమె కూడా ఆస్తి కలిగినటువంటి వ్యక్తే గనురాలైన స్త్రీ. ఆమెకు కూడా సమస్తం ఉన్నాయి. అయితే ఆమె సొత్తు, ఆమె ఆస్తి, వాటిని బట్టి కూడా ఈమె సమర్పణ కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తుంటున్నాం. ఈమె జీవితంలో భర్తకి ఇవ్వవలసినటువంటి విలువ కూడా ఈమె ఇస్తుంది. అర్థమైందా? ఏమి భర్తను ప్రతి విషయంలో భర్త సలహా తీసుకుంటుంది, గుర్తుపెట్టుకో. అక్కడ గది కట్టిద్దాం అన్నప్పుడు భర్తతో మాట్లాడింది. భర్త ఓకే అమ్మా అన్నాడు. పిల్లడు చావు బతుకులో ఉన్నప్పుడు, అయ్యా నాకు ఒక పనివాడు కావాలయ్యా, నేను దైవజనుడి దగ్గర పొయ్యి వస్తాను, నాకు ఒక పనివాడిని ఇప్పించు. ఓకే, పనివాడిని ఇప్పిస్తా. అయ్యా ఒక గాడిద నాకు కావాలి, గాడిదని కూడా ఇప్పించు నాకు. సరే ఓకే ఇప్పిస్తాను పో అంటే. చూడండి, భర్త కూడా భర్తను అడిగిన దాన్ని బట్టి భర్త కూడా ఏం చేస్తున్నాడంటే సహాయపడుతున్నాడు ఆమెకి. భక్తి విషయంలో, దైవికమైన భక్తి విషయంలో ఆమెకు సహాయం చేస్తున్నాడు భర్త. ఆమె చూడండి ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా, బిడ్డ చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, వ్యాకులంలో ఉన్నప్పటికీ కూడా, దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా, రోదనతో ఉన్నప్పటికీ కూడా ఆమె దైవజనుడి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు గెహాజీ ఆమెను ఎదుర్కొంటూ వచ్చాడు. గెహాజీ అంటున్నాడు, అమ్మా నీ భర్త క్షేమంగా ఉన్నాడా, నీ బిడ్డ క్షేమంగా ఉన్నాడా, నువ్వు క్షేమంగా ఉన్నావా అంటే ఆమె అంటుంది, అయ్యా నా భర్త క్షేమమే, నేను క్షేమమే, నా బిడ్డ కూడా క్షేమమే అని చెబుతుంది. బిడ్డను చనిపోయి ఉంటే నా బిడ్డ కూడా క్షేమమని చెబుతుందండి ఆమె. చూడండి ఆ మాట చదవండి. 4వ అధ్యాయము 26వ వచనము. 4వ అధ్యాయం 26వ వచనం, 25వ వచనం కూడా చూద్దాం. 25వ వచనం, ఈ ప్రకారము ఈమె పోయి కర్మేలు పర్వతము ఉన్న ఆ దైవజనుడి యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ షునేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగుపోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. ఇక్కడ సందర్భం చూడండి, పిల్లోడేమో సావు బతుకులో ఉన్నాడు, మరి ఎట్ట సుఖంగా ఉన్నాడని ఎట్ట చెప్పిందండి ఏమో చెప్పండి. పిల్లోడు చూస్తేనేమో సావు బతుకులో ఉన్నాడు. భర్త దగ్గర ఆల్రెడీ ఏం తీసుకుంది? గాడిదని తీసుకుంది, పనివాడిని తీసుకుంది. దైవజనుడు ఎలీషా దగ్గరకు వస్తుంది, నా పిల్లోడు సావు బతుకులో ఉన్నాడండి, బతికించడానికి కొరకు ఏం చేస్తావో నాకు తెలియదు, నా బిడ్డ బతకాలని చెప్పేసి మనం చేసుకునే దాని కొరకు ఆమె గాడిద మీద ఎక్కి పనివాడితో కలిసి వస్తుంటే, ఇప్పుడు ఎలీషా పంపించిన దాన్ని బట్టి గెహాజీతో చెప్తుంది, నా బిడ్డ క్షేమమే, నా భర్త కూడా. మరి ఎట్ట క్షేమం చెబుతుందండి చెప్పండి? ఏం చెప్పాలా? ఏమి క్షేమంగా ఉంటామండి చెప్పండి? నాకు వచ్చే శోధన, నా బాధ ఏంది, నా సమస్య ఏంది, దైవజనుడు చెప్పుకుందామని వస్తున్నా నేను. నా బాధనే, నా ఘోష, నాకున్న వ్యాకులము దైవజనుడు చెప్పుకోవడానికి వస్తున్నా నేను. ఏం క్షేమంగా ఉంటావండి అనాలిగా? అన్నదా? అనలా.
అనకుండా ఏం చెప్తుంది తెలుసా? మేము క్షేమంగానే ఉన్నాం. చూడు, ఆమె కడుపులో ఉన్న బాధను ఆమెలోనే పెట్టుకుందే కానీ గేహాజీ కూడా చెప్పుకోవాలా. అర్థమైందా? అమ్మ సుఖంగా ఉన్నారా? సుఖంగానే ఉన్నాం. నీ భర్త సుఖంగా ఉన్నాడా? నా భర్త కూడా సుఖంగా ఉన్నాడు. నీ బిడ్డకు సుఖంగా ఉన్నాడా? నా బిడ్డ కూడా సుఖంగా ఉన్నాడు. ఏం చెప్పాలా? ఏం సుఖంగా ఉన్నాడండి, నా బిడ్డ ఇట్లా చావు బతుకులో ఉన్నాడు, అందుకే నేను వస్తానని చెప్పుకోవాలి. మనమైతే ఎట్లా చెబుతాం చెప్పండి? మనమైతే ఎట్లా చెబుతాం? అట్లా చెప్పుకోగలుగుతామా? సావు బతుకులో ఉన్నటువంటి బిడ్డను గురించి అడిగితే, నీ బిడ్డ సుఖంగా ఉన్నాడా అని అడిగితే, ఏం సుఖంగా ఉన్నాడన్నా, సావు బతుకులో మంచం మీద పడి ఉంటే అంట మనం అయితే. కానీ అట్లా చెప్పలా. ఆమెలో ఉన్నంత ఎంత భక్తి ఉందో ఒకసారి ఆలోచించండి మీరు. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఆమె నమ్మకం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. నేను దైవజనుడితోనే చెప్పుకోవాలా, దైవజనుడికి కూడా చెప్పుకోలేదు ఆమె బాధ. దైవజనుడికి కూడా చెప్పుకోలేదు. ఆమె దుఃఖము కుంగిపోతున్న పరిస్థితిలో ఎలీషానే గుర్తుపెట్టాడు ఆమె దుఃఖపడుతుందనే సంగతి. ఆమె ఎలీషా దగ్గరకు వచ్చి బాధపడుతుంది. అయ్యా, నేను బిడ్డను అడిగానా? నేను అడగలేదుగా. నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నన్ను ఎందుకు ఈ విధంగా నువ్వు బిడ్డను ప్రసాదించి ఇట్లా బాధ పెడుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఎలీషాకు అర్థమైంది. ఓహో, ఏం మొత్తానికి వ్యాకులంలో ఉంది, ఏమో దుఃఖంలో ఉంది, ఏమో బాధలో ఉందని ఎలీషా గ్రహించాడు. ఆ మంత్రకు నోరు తీర్చి ఆమె చెప్పుకోవాలా? మనం ఎన్ని చెబుతాం? చాట అంత చెబుతాం కదా. చెప్పుకోవద్దని నేను తప్పు చెప్పట్లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వాసి యొక్క జీవితం ఈ గనురాలైన స్త్రీలోనూ చూస్తాం. ఆమె వ్యాకులంలో ఉండి కూడా, దుఃఖంలో ఉండి కూడా, బాధలో ఉండి కూడా, బిడ్డను కోల్పోతున్న పరిస్థితులు ఉండి కూడా ఎలీషా దగ్గరకు వచ్చేసి బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆ బాధను ఈయన వ్యక్తపరిచాడు అనమాట. ఎలీషా, గెహాజీ వద్దొద్దొద్దు, ఆమె దుఃఖంలో ఉంది, వ్యాకులంలో ఉంది, ఆమెను పంపించొద్దు. వెంటనే నా కుమారుడు ఇట్లాగా అయిపోయినాడని చెప్పిన దాన్ని బట్టి ఎలీషా కూడా బయలుదేరడానికి ఇష్టపడ్డు, కుమారుని బ్రతికించేదాని కొరకు. కాబట్టి గమనించండి, ప్రతి విషయంలో కూడా మనము కోల్పోయింది ఏదైనా సరే, అది ఇల్లు కావచ్చు, పొలము కావచ్చు, భూమి పంట కావచ్చు, తర్వాత మనకున్న సంపద సొత్తు ఏదైనప్పటికీ కూడా, మనం ఏది పోగొట్టుకున్నప్పటికీ కూడా మనము కానీ ఏమికి వలె, గనురాలైన స్త్రీకి వలె మనము కూడా అట్లా జీవించగలిగితే దేవుడి ద్వారా మనము సొత్తు పోయిందంతా తెచ్చుకోవచ్చు. ఈ 5 విషయాలు ఆమెలో ఉన్నటువంటి జీవితం. మొదటిది భక్తిలో శ్రద్ధ. రెండవది దైవజనుడి యొక్క మాట చొప్పున చేసింది. మూడవది ప్రార్థనా జీవితం కలిగి ఉన్నది. నాలుగవది ఏంది? దేవుణ్ణి కానీ, దేవుని సంఘమును కానీ, దేవుని ప్రజలను కానీ ఆమె ఏమాత్రము విడిచిపెట్టల. ఐదవది సమర్పణ. అలాంటి జీవితము గనురాలైన స్త్రీలో ఉంది కనుకనే ఆమె సొత్తంతా కూడా 7 సంవత్సరాలు పోగొట్టుకున్న సొత్తు మరలా తిరిగి పొందింది. అట్లానే మనము కూడా మన సొత్తును మరలా దేవుడు ఇచ్చేదాని కొరకు మనము ఈ అనుభవాలతో జీవించాలి. అప్పుడే మనకు అలాంటి జీవితం కలిగి ఉంటామనే సంగతి కూడా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు ఈ యొక్క కుటుంబానికి కూడా, మరి శ్రీనివాస్ అన్న, ఎస్తేరమ్మక్క వారి కుటుంబానికి కూడా దేవుడు ఏదైతే వారి కుటుంబం పోగొట్టుకున్నారో దాన్ని మరలా దేవుడి ద్వారా వారు పొందాలి. అది కాబట్టి వారి గురించి మనకు తెలియంది ఏం లేదు. కాబట్టి వాళ్ళకి స్థలము కానీ, ఇల్లు కానీ, పొలము కానీ అప్పులు పాలైపోయి ఇబ్బంది పడుతూ కుటుంబంలో ఎంతో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం ఉంటుంది. ఇలాంటి కుటుంబంలో కూడా దేవుడు మరలా ఈ షునేమిరాలు, ఈ గనురాలు ఏ విధంగా అయితే ఆమె యొక్క లక్షణాలను బట్టి తిరిగి సంపాదించుకుందో సొత్తును, మరలా ఈ కుటుంబం కూడా అలా సంపాదించుకోవాలి, ప్రభువులో ఉండి సంపాదించుకునే జీవితం కలిగి ఉండాలని ఆ కుటుంబం కోసం మనము తప్పక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి వారి కుటుంబం యొక్క మనవులు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి మరి శ్రీనివాస్ అన్న గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు.
ప్రార్థన చేయండి. కొంత శరీర సంబంధమైన బలహీనతగా ఉండి గుంటూరు హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్ సెలైన్లు పెడుతున్నారని చెప్పి నాకు అక్క ఫోన్ చేసింది, ప్రార్థన చేయమని చెప్పింది. శ్రీనివాస్ అన్న హాస్పిటల్లో నీరసంగా ఉండి సెలైన్లు పెట్టించుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తన జీవితం ఒక నూతనమైన కార్యం జరిగించబడి మార్పు చెంది ఆరోగ్యం కలిగి తిరిగి ప్రభువులో స్థిరంగా రక్షణ మారుమనసు పొంది తను కూడా దేవుని బిడ్డగా జీవించే దాని కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఎస్తేర్ మక్క కొరకు ప్రార్థన చేయండి. ఆమె కూడా ఈ యొక్క పరిస్థితులన్నిటికీ తట్టుకొని ఆమె కూడా నిరుత్సాహపడక బాధపడక ఏడవక ఆమె కూడా తట్టుకొని ప్రభువులో సంపూర్ణంగా కొనసాగించబడి విశ్వాసముతో నమ్మకముతో జీవించేదాని కొరకు ప్రార్థన ద్వారా సమస్తం పొందేదాని కొరకు ఎస్తేర్ మక్క కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత కుటుంబంలో ఉన్న పరిస్థితులు దేవుడు చక్కబెట్టినట్లు మరి తనకు ఉన్నటువంటి మరి అప్పులు, కుటుంబంలో అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు కూడా సంపూర్ణంగా తీర్చబడే దాని కొరకు, తర్వాత ఇల్లు విషయమై, స్థలం విషయమై, పొలాల విషయమై కూడా దేవుడు సమస్తం సమకూర్చేదాని కొరకు, పోయినవన్నీ కూడా దేవుడు మళ్ళా ఇచ్చేదాని కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత కుటుంబంలో మనశ్శాంతి, నెమ్మది, సమాధానం ఆ కుటుంబానికి దేవుడు ప్రసాదించాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మళ్ళా చిన్న కుమార్తె కీర్తి కూడా ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ చిన్న వయసులోనే ఆ బిడ్డ అంటుంది, నేను మందిరానికి రాను, నేను దేవుణ్ణి నమ్మను, నాకు అవసరం లేదు దేవుడు అని చెప్పేసి ఆ బిడ్డ అట్ట పలుకుతుంది. ఆ బిడ్డ కూడా దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు. అయితే అక్క కూడా బాధపడుతుంది. ప్రార్థన చేయండి. చిన్న కుమార్తె కీర్తి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి 10th క్లాస్ చదువుతుంది, బిడ్డ యొక్క చదువు కొరకు కూడా ప్రార్థన చేయండి. తిరిగి అలాగనే పెద్ద కుమార్తె కొరకు, మరి అల్లుడు, మరి వారి బిడ్డల కొరకు, వారి కుటుంబం కోసం కూడా సంపూర్ణంగా దేవుడు కార్యం జరిగించబడి రక్షించబడే దాని కొరకు వారి యొక్క పెద్ద కుమార్తె కుటుంబం కోసము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రాముఖ్యంగా మరి శ్రీనివాస్ అన్న, ఎస్తేర్ మక్క వారి కుటుంబం కోసం భారంతో ప్రార్థన చేయండి. ఆమె రాలేకపోయింది, గుంటూరు హాస్పిటల్లో ఉండి ఫోన్ చేసి నేను రాలేకపోతున్నానన్న, ప్రార్థన చేయించండి. భారంతో అందరితో చెప్పండి ఆ కుటుంబం గురించి. తప్పక ప్రార్థనలో భారంతో ప్రార్థన చేయమని చెప్పి మనవి చేసింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పక ఆ కుటుంబ విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మరి కొబ్బరి రేపు మక్క కొరకు, తన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. తన వృద్ధాప్యంలో మంచి కృప ఇచ్చి దేవుడు బలపరిచేదాని కొరకు. తిరిగి మరి కుమార్తె నడికుల్లో ఉన్న విజయమక్క కుమార్తె కుటుంబం కోసము, అలాగనే మరి శ్రీనివాస్ అన్న రేపకమక్క కుమారుడు కోడలు వారి కుటుంబం కోసం కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మన సంతానం కోసము, అందరి కోసము, రక్షణ కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ఇది వారి కుటుంబం గురించి ప్రార్థన మనవరు. తర్వాత సిపోరాక్క కుటుంబం రక్షణ కొరకు, ఇంటి యొక్క మరి లోన్ రావటానికి, ఇంటికి నిర్మాణము మరి కట్టుబడి విషయంలో లోన్ పెట్టుకుంది. ఆ లోన్ కొరకు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంటి కొరకు కూడా ప్రార్థనలో కట్టుబడి విషయాల్లో కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ఇక అలాగనే మరి సంఘం కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ప్రభు చిత్తంలో పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. రేపు ఆదివారము ఆరాధన కొరకు, బహిరంగ సువార్త కొరకు, రాత్రికి బిళ్ళ మార్తమ్మక్క ఇంటి దగ్గర సువార్త కూడికి నిమిత్తమై కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాం. అలాగనే 31 రాత్రి ఉదయకాలం 1 తారీఖు రోజు కూడా పరిచర్య కొరకు, మరి వాగ్దానాల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తంలో కూడా ఆ పరిచర్య కూడా జరిగించబడే దాని కొరకు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మరి పవను అంటే మరియమ్మక్క, చేలో మరియమ్మక్క వారి యొక్క కుమారుడు పవను 7వ తారీఖు ఏదో టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయంట. మరి పవన్ కొరకు, మోషే చదువు కొరకు, పరీక్ష కొరకు కూడా అంట ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ఈ విధంగా సంఘము, విశ్వాసులు, వారి కుటుంబాల కోసము నూతనమైన సంవత్సరము, నూతనమైన వాగ్దానాల కొరకు కూడా దేవుడు మనల్ని సిద్ధపరచినట్లు కుటుంబాలుగా, సంఘముగా దేవుడు సిద్ధపరిచేదాని కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ఈ సమయంలో
ప్రార్థన చేసేవారు, వంటశాలలో ప్రార్థన చేసేవారు. మరి నవనీత మక్కను దెబోరాక మీ ఇద్దరు ప్రార్థన చేసి మీరు వంటశాలకు వెళ్ళండి. తర్వాత మనం ప్రార్థనలో కొనసాగుతాము. 11:30 అయింది. 1:30కి మనం కరెక్ట్గా ముగించుకుంటాం. ఈలోపు మరి మీరు వంట కూడా సంపూర్ణ చేయాలని మీకు మనం చేస్తున్నాం. సరే, వసుమతి గారి కొరకు అంటే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం కొరకు ఆమె ఊరు వెళ్ళిందంట, మళ్ళా తిరిగి వచ్చేదాని కొరకు తన ఆరోగ్యం కొరకు వృద్ధాప్యంలో ప్రార్థనలో అంటే జ్ఞాపకం చేసుకోండి. సరే, సుమియా కొరకు కూడా అంటే ప్రార్థన చేయండి. తన భవిష్యత్తు కోసం మేలు కొరకు ప్రార్థన. 27 జనవరి 27 కోర్టు కొరకు దేవుడు సహాయపడేదాని కొరకు, మంచి జ్ఞానంతో నింపేదాని కొరకు ప్రార్థన చేయండి. సరే, శారమ్మక్క కుటుంబం పిల్లల కొరకు సరే చేయండి, ఆరంభించండి.